బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. ఇక రక్షాబంధన్ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. ఆ దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అలాగే కొండా సురేఖ, సీతక్క ఇద్దరు కూడా పక్కపక్కన నిల్చుని నవ్వుతూ కనిపించిన దృశ్యాలైతే చూస్తూ ఉన్నాం. అయితే పరకాల వివాదం తర్వాత కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఏటా రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కడుతున్నారు. కాగా సీఎంతో భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతోనే మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ అక్క చెల్లెలు సురేఖ గారు వచ్చిర్రు, మా మహిళా కమిషన్ చైర్పర్సన్స్ వచ్చిర్రు, మహిళలు వచ్చిర్రు, మా బ్రహ్మకుమారిస్ వచ్చిర్రు. అందరం కలిసి ఆనందంగా ఈరోజు మా సోదరునికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టడం జరిగింది. వారు అందరితో ఓపికగా నిలబడి గంట 2 గంటల నుంచి ఇంకా రాఖీ కట్టించుకుంటున్నారు. చాలా సంతోషం. ప్రతి సోదరుడు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటూ ఈరోజు వారి రక్షణ కోసం కట్టే రాఖీ బంధం మరి గత దాదాపుగా 10-12 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రాఖీ ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు మిస్ కాకుండా కడుతూ వస్తున్నాం. సో చాలా సంతోషం. వారి యొక్క సపోర్టు మరి అన్ని రకాలుగా అండగా ఉండి ఈ స్థానంలో తీసుకురావడంలో నాకు అనేక రకాలుగా ఒక ఆదివాసీ బిడ్డగా, మారుమూల అటవీ ప్రాంత బిడ్డగా అన్ని రకాలుగా అండగా ఉంటూ మరి ఈ స్థాయికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, సపోర్టు చాలా ఉంది. ప్రతి సంవత్సరం ఫస్ట్ మా ములుగు నియోజకవర్గంలో జరుపుకుంటాం. ఎందుకంటే ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు అందరూ కూడా నన్ను మరి గెలిపించడంలో ప్రథమ పాత్ర కాబట్టి ఆ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులతో మరి మా ములుగు నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ముందుకెళ్తాం సేవా కార్యక్రమంలో అని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. అందరూ అక్క చెల్లెలు సురేఖ గారు వచ్చిర్రు, మా మహిళా కమిషన్ చైర్పర్సన్స్ వచ్చిర్రు, మహిళలు వచ్చిర్రు, మా బ్రహ్మకుమారిస్ వచ్చిర్రు. అందరం కలిసి ఆనందంగా ఈరోజు మా సోదరునికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టడం జరిగింది. వారు అందరితో ఓపికగా నిలబడి గంట 2 గంటల నుంచి ఇంకా రాఖీ కట్టించుకుంటున్నారు. చాలా సంతోషం. ప్రతి సోదరుడు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటూ ఈరోజు వారి రక్షణ కోసం కట్టే రాఖీ బంధం మరి గత దాదాపుగా 10-12 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రాఖీ ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు మిస్ కాకుండా కడుతూ వస్తున్నాం. సో చాలా సంతోషం. వారి యొక్క సపోర్టు మరి అన్ని రకాలుగా అండగా ఉండి ఈ స్థానంలో తీసుకురావడంలో నాకు అనేక రకాలుగా ఒక ఆదివాసీ బిడ్డగా, మారుమూల అటవీ ప్రాంత బిడ్డగా అన్ని రకాలుగా అండగా ఉంటూ మరి ఈ స్థాయికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, సపోర్టు చాలా ఉంది. ప్రతి సంవత్సరం ఫస్ట్ మా ములుగు నియోజకవర్గంలో జరుపుకుంటాం. ఎందుకంటే ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు. ఇక రాఖీ పండుగ సందర్భంగా కొండా సురేఖ, సీతక్క చాలా మంది మహిళలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి కూడా రాఖీ కట్టినందుకు కూడా చూస్తున్నాం. ఆ దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ గా చూసుకోవచ్చు. నవ్వుతూ కనిపించారు, చాలా సంతోషంగా కనిపించారు కొండా సురేఖ. అయితే మొత్తం అంటే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి రాఖీ కట్టిన తర్వాత కూడా మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడకుండా ఆవిడ వెళ్లిపోయిన సందర్భాన్ని అయితే తెలుస్తోంది. ఎస్, ఇదే విషయానికి సంబంధించి సీఎం రేవంత్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ పవన్ కళ్యాణ్. బ్రహ్మిణి, కొండా సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ వివాదానికి చెక్ పడ్డట్టే తెలుస్తుంది. ఇందాక సీతక్క వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా తను క్లియర్గా ఒకవైపు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ వివాదం ఇక్కడి నుంచి ఈ వివాదం ఉండదు, పూర్తి స్థాయిలో సాల్వ్ అయిపోయిందన్న అంశం అయితే తను నవ్వుతూ అంటే ఒకవైపు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆడబిడ్డల మంత్రం ప్రతి ఏటా ప్రతి రాఖీ పండుగ కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి వచ్చి అటు రాఖీ కడతాం. ముఖ్యంగా సీఎం అయిన 2 సంవత్సరాల నుంచి కూడా మేము వస్తున్నాం.
అన్ని కడుతున్నాం అంటే కొండా సురేఖ వెళ్లే క్రమంలో కూడా మనం చూసుకోవచ్చు తన సంతోషంగా ఆనందంగా కూడా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఏ విధంగా రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన తర్వాత బయట ఉన్న స్టాఫ్ కూడా తన రాఖీ కట్టడం జరిగిందంటే ఆల్మోస్ట్ ఈ వివాదానికి గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొండా సుష్మిత కొండా సురేఖ వివాదానికి పులి స్టాప్ పడ్డదని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే నిన్నటి వరకు కొండా సురేఖ పైన ఖచ్చితంగా వేటు తప్పదు అనే అంశం కూడా రకరకాల ఊహాగానాలకు వచ్చినాయి. ఊహాగానాలు ఉన్నాయి. ఒకవైపు అగ్రనాయకత్వం ఆలోచించిన విధంగా కావచ్చు, అటు బీసీ నినాదం రకరకాల అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇటు బట్టి విక్రమార్కని మాట్లాడిన తర్వాత కావచ్చు, అలాగే మల్లికార్జున్ ఖర్గే మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఈరోజు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత రాఖీ కట్టే సందర్భంలో సురేఖ అటు మాట్లాడిన విషయాలు కూడా ఒకవైపు మనకు అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ వివాదానికి పులి స్టాప్ పడింది. అటు ఓఎస్టీ సుమంత్ పైన కేసులు కూడా ఉండవు అంశం అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే సాధారణంగా ఎక్కడైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం చెలరేగినప్పుడు చూస్తూ వస్తాం. అంటే ఈ ముఖ్యంగా రాజకీయాల్లో చూస్తూ వచ్చు. వేరే అంటే ఇతర పేర్లు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు పండుగ కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళరు సాధారణంగా. అంటే అంత బలంగా విమర్శించిన కుటుంబం నుంచి రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ అనుకోవచ్చు, 40 మంది ఎమ్మెల్యే ప్రెస్ మీట్ అనుకోవచ్చు, సుమంత్ పైన కేసులు అనుకోవచ్చు, అంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే మొదట్లో కొండా సురేఖ ఇక్కడ కూడా తగ్గేదే లేదు, ఖచ్చితంగా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సుష్మిత చెప్పడం జరిగింది. దానికి నాకు ఎటువంటి సంబంధం అని చెప్పేసి కూడా మొదట్లో సోకాజ్ నోటీసులకు విభేదించిన తర్వాత ఈ వివాదం తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా స్పందించలేరు. తను చెప్తూ ఒకే ఒక మాట అన్నారు, ఇది పార్టీ క్రమశిక్షణ కమిటీ తీసుకునే చర్యలే, పార్టీకి సంబంధించిన ఇష్యూ నేను మాట్లాడదలుచుకోలేనని ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకసారి తను చెప్తున్నట్టు ఖచ్చితంగా చర్యలు ఉండబోతున్నాయి, ఖచ్చితంగా వేటు పడబోతున్న అంశాన్ని కూడా చెప్పకనే చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా కొండా సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన తర్వాత ఈ వివాదం పూర్తి స్థాయిలో సద్దుమణిగింది. సీతక్క కూడా ఒకవైపు వచ్చి మీడియాతో మాట్లాడి తను కూడా సంతోషంగానే మాట్లాడింది. అంటే పార్టీలు ఇక్కడ కూడా విభేదాలు ఇప్పటివరకు జరిగిన విభేదాలకు ఇప్పటివరకు జరిగిన ఇష్యూస్కి పులి స్టాప్ పడ్డట్టే అనే అంశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మనము ఐనస్ స్క్రీన్ పై కూడా ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ సీతక్క రాఖీ కట్టిన దృశ్యాలు ఒకసారి చూస్తే క్లియర్ గా వారు సంతోషంగా కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. చాలా నవ్వుతూ ఆనందంతో కూడా, అంటే ఏ వివాదాలు లేవు మా మధ్యలో అన్నట్లుగా కూడా వారు చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మీరు అన్నట్లుగా కూడా ఇక్కడతో ఈ ఎండ్ కార్డు నిజంగా పడింది అనుకోవాలంటారా? ఖచ్చితంగా ఎండు కార్డ్ పడింది. ఇందాక సెక్రటేరియాలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఎక్కడ కూడా కొండా సురేఖ సుష్మిత అంశం తీసుకురాలేరు. కేవలం 22A భూముల విషయంలో కావచ్చు, లేకపోతే విదేశీ పర్యటన రద్దు విషయంలో బీజేపీని విమర్శించారు. అక్కడ మీడియా మిత్రులు అడిగినప్పుడు ఈ వివాదం ఏంటి అనే అంశం కొంత తెరపైకి వచ్చినప్పుడు కొంత అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితే కనిపించింది. అంటే ఇన్ని రోజుల వ్యవధిలో కాస్త అసహనంగానే ఉన్నాడు. ఆ అసహనాన్ని ఇక్కడ ఎమ్మెల్యేల పైన, అంటే ఎమ్మెల్యేలను ముందుంచి కంటిన్యూగా దాడి చేపించే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేపించాడు. అంటే తను విమర్శించిన పరిస్థితి చూసుకోవచ్చు. సిఎల్పి మీడియా హాల్లో ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఆల్మోస్ట్ 60 పైగా ఉన్న ఎమ్మెల్యేలలో మూడో వంతు మెంబర్స్ వచ్చి మీడియా హాల్లో ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఆ విషయాన్ని ఒకసారి ప్రజలు అలాగే మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా కొండా సురేఖని సస్పెండ్ చేయొచ్చు, ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే విత్ ఇన్ ద పార్టీ ఎవరైనా సరే ఆరోపణలు చేస్తే వాళ్ళకు ఇట్లాంటి చర్యలు తప్పవనే అంశాన్ని మాత్రం బల్లగుద్ది రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల ద్వారా చెప్పించినట్టు కూడా మనకు తెలిసింది. ఆ తర్వాత ఓఎస్డీ సుమంత్ పైన 2 కేసులు, హత్యాయత్నం కేసు అయిన హరికృష్ణ విషయంలో కావచ్చు, ఆర్మ్స్ యాక్ట్ విషయంలో ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడానికి కూడా మనం ఎగ్జాంపుల్గా గమనించుకోవచ్చు. అంటే ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇంత వివాదం జరుగుతున్నా సరే, వైపు రాఖీ పండుగ సందర్భంగా తను వచ్చిన సరే ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నట్టే మనకు కనిపిస్తుంది. అంటే నా కూతురు చేసింది తప్పే అనే అంశాన్ని కూడా ఒకవేళ చెప్పకనే చెప్పిందేమో రేవంత్ రెడ్డి దగ్గర అంశాలతో ఊహాగానాలు. అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈ ఇష్యూస్ అన్నిటికీ సంబంధించి కూడా సీఎం రేవంత్ అలాగే పట్టి విక్రమార్క కూడా ఏఐసిసి సమావేశం అయితే ఉండబోతుంది. అక్కడికి వీరు హాజరవుతారు కాబట్టి అక్కడ నిర్ణయం తీసుకుంటారు అనే ఒక ఊహాగానం కూడా వినిపిస్తుంది, ఒక వాదనగా కూడా వస్తూ ఉంది. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఒకవేళ వెళ్తే మాత్రం చిన్న వార్నింగ్తోనే వదిలేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంతో అర్థం చేసుకోవచ్చు. ఇందాక మీరు అన్నట్టు సీతక్క సురేఖ ఏ విధంగా ఆనందంగా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతూ రాగేట సందర్భాలు ఆ విజువల్స్ ఏదైతే కనిపిస్తుందో ఈ వివాదం ఇక్కడితో చెక్ పడింది. కొండా మురళి బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వివాదానికి ఆల్మోస్ట్ పులి స్టాప్ పడింది. ఇక ఇంకొకటే స్టెప్ ఉంది, అంటే పండుగ సందర్భంగా వెళ్ళి కలిసి నిజంగా ఈ విషయాలన్నిటి తన ముందట ప్రస్తావించి రాజకీయంగా తెలిసి తెలియని పిల్ల మాట్లాడింది. నిజంగా సరే ఎమ్మెల్యేలంతా నా పైన తిరగబడ్డారనే అంశాన్ని
విషయాన్ని తను ఒప్పుకొని క్షమించని ఒకవేళ కోరితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విషయంలో పులి స్టాప్ పెట్టినట్టే అనుకోవచ్చు. ఒకవేళ అగ్రనాయకత్వంతో మాట్లాడిన సందర్భాల్లో కూడా అంటే చిన్న చిన్న విషయాలు జరుగుతుంటే కూతురు ఏదో చేసింది తల్లి బాధ్యత దివాయిస్తుంది అనే అంశం తను ఏదో అంటే ప్రస్తావించవచ్చు, కానీ చెయ్యకుండా ఉండాల్సింది ఒక మీరు ఇక నుంచి ఇంకేదైనా అయితే పరకాల విషయంలో కావచ్చు, ఉమ్మడి నల్గొండ విషయంలో నా నుంచి ఇంకేదైనా జరిగితే దాన్ని ఖచ్చితంగా నేను ఖండించే అవకాశం ఉంటాయనే విషయాన్ని తను తెలిపి ఉండొచ్చు అనే అంశం అయితే కనిపిస్తుంది. మీరు అన్నట్లు నిజంగా చెక్ పడే అవకాశం అయితే ఉంటే గనక నిజంగా ఈ విషయంకి సంబంధించి కాకపోతే 40 మంది ఎమ్మెల్యేలు ఏదైతే మీరు ఇంతకు ముందు మాట్లాడారో వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదంటారా? ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి వారి గల్లాన్ని కూడా వినిపించారు, బర్తరఫ్ చేయాలి, ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, పార్టీలో కొండా సురేఖ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా వాళ్ళు చాలా వరకు గట్టిగా డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఒకవేళ ఇష్యూ మొత్తం సాల్వ్ అయిన పరిస్థితి కనిపిస్తే వారు అసంతృప్తి వ్యక్తం చేయలేరంటారా? అంటే ఒకవేళ అసంతృప్తి వ్యక్తం చేసినా సరే కేవలం ఆ రోజు ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకుంటే కొండా సురేఖని ఎక్కువ శాతం కార్నర్ చేస్తూ మిగతా వాళ్ళని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ మున్ముందు జరిగే అవకాశం ఉంటుందని ఒకవేళ ఎమ్మెల్యేలు ఊహించినందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఒక నాయని రాజేందర్ లాంటి వాళ్ళు కాకుండా వేముల వీరేశం ఇద్దరిని పక్కన పెడితే మిగతా 38 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మిగతా ఎమ్మెల్సీలు మాత్రం నేరుగా అంటే కొండా సురేఖతో పాటు మిగతా చిన్నారెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని, అటు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని, పార్టీలు ఎవరైతే ధిక్కార స్వరాలు వినిపిస్తున్న వాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఒక నాయని రాజేందర్ రెడ్డి అలాగే వేముల వీరేశం డైరెక్ట్గా కొండా సురేఖను అటాక్ చేసిన పరిస్థితి, అలాగే వేడువ బుజ్జ కూడా అటాక్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ముందే చాలా మంది ఎమ్మెల్యేలు ముందే గ్రహించినట్టు కూడా వాళ్ళకు తెలుస్తుంది. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీలో గతంలో సీనియర్ ఉన్న వాళ్ళకి విషయాలు మన అర్థమవుతుంటాయి. ఎన్ని కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళకు ఇంటర్నల్గా అంటే విత్ ఇన్ ద పార్టీ ఏమైనా వివాదాలు తలెత్తినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో లేకపోతే ఇంకేదో సందర్భంలో ఆ పార్టీకి సంబంధించి అగ్రనాయకత్వాన్ని తిట్టడం, ఆ తర్వాత మేమంతా ఒకటే కుటుంబం ఒకటే కలిసి ఉండడం, ఇట్లాంటి సందర్భాలు చిన్న చిన్న అవుతుంటాయనే అంశాన్ని కూడా ప్రస్తావించే పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటిని కొంతమంది ఎమ్మెల్యేలు దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా అంటే జనరల్గా అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తున్న ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ కొండా సురేఖను అటాక్ చేయడం జరిగింది. ఒక ముగ్గురు తప్ప మేబీ ఆ ముగ్గురు కొంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారేమో ఈ సందర్భం జరిగిన తర్వాత అని చెప్పేసి కూడా మనం చూడాలి. ఇప్పటికైతే మనకు తెలుస్తున్న ప్రకారం అయితే పూర్తి స్థాయిలో ఈ వివాదాలకు మాత్రం చెక్ పడ్డట్టే మళ్ళీ కొండా సురేఖ యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయాలు కూడా మనకు కనిపించింది. మిగతా విషయాలు కూడా యథావిధిగా కార్యక్రమంలో పాల్గొంటున్న అంశం కూడా తెలుస్తుంది. ఇందాక రేవంత్ రెడ్డి నుంచి తను వెళ్లే క్రమంలో కూడా సంతోషంగా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అంటే మొత్తానికి పులి స్టాప్ పడింది అనే అంశం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటి వరకు. అయితే పవన్ కళ్యాణ్ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇష్యూస్ జరిగిన నేపథ్యంలో కొన్ని రోజుల కిందట కొండా సురేఖ ఇష్యూను బీజేపీ కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. బీజేపీలో చేరుతుంది ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది పార్టీకి, పార్టీ మీదనే ఆరోపణలు చేస్తున్నారు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూతురుతో చెప్పిస్తుంది అంటూ కూడా చాలా వరకు విమర్శలు వచ్చాయి. బీజేపీ అది క్యాష్ చేసుకునే పనిలో కూడా కొంతమంది నాయకులు కూడా అవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం. మరి వీటన్నిటితో ఇప్పుడు మళ్ళీ బీజేపీ వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? ఇంకా అంటే ఒకవైపు బీజేపీ బలంగా ట్రై చేస్తుంది. బీజేపీ స్ట్రాటజీ కూడా మన దేశవ్యాప్తంగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే బీజేపీకి సంబంధించిన అపోజిషన్ పార్టీ అంటే ఆ రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ పార్టీలో ఎప్పుడైనా సరే ఇంటర్నల్ గొడవలు జరిగినప్పుడు బీజేపీ ఒక స్ట్రాటజీతో వెళ్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి దాంట్లో కావచ్చు, నితీష్ కుమార్ దగ్గర జరిగిన విషయం కావచ్చు, అంటే బీహార్లో జరిగిన విషయం కావచ్చు, ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ ఈ 2-3 రాష్ట్రాల్లో జరిగిన ఇష్యూస్ కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా బెంగాల్లో ఏ విధంగా తను ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గతంలో ఏ విధంగా నరేంద్ర మోదీ దారి చేసి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆరోపణలు, ఇప్పుడున్న సువేందు తన పైన కేసులున్నాయని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఆరోపణ చేయడం, ఇప్పుడు గెలిచిన తర్వాత తననే సీఎంగా ప్రకటించడం, ఇట్లాంటి సందర్భాలు చాలానే విషయం. అంటే బీజేపీకి ఆ స్ట్రాటజీ ఇప్పటి వరకు 12 ఏళ్లలో తను ప్రయోగించిన స్ట్రాటజీ చూసుకుంటే అపోజిషన్ పార్టీలో ఎక్కడైనా కొత్త లుకలుకలు కనిపించినా సో ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా ఒకవేళ అధిష్టానం మొత్తం ఆ పార్టీలో ఉన్న బలమైన వ్యక్తికి లేకపోతే మంత్రి పదవి అర్హులు అన్న వ్యక్తులకు అపోజిషన్కి వచ్చినప్పుడు మాత్రం బీజేపీ క్యాచ్ చేసుకుంటే అవకాశాన్ని వాడుకుంటారు. సో అదే విషయం కూడా ఇక్కడ మనకు జరిగింది రీసెంట్ టైంలో. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కొండా సురేఖకి ఇంకొంతమంది మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొండా సురేఖను సంప్రదించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ మధ్యకాలంలో కొన్ని వార్తలు కూడా వినిపించాయి. కొండా సురేఖ ఖచ్చితంగా ఒకవేళ బర్తరఫ్ చేస్తే మాత్రం బీజేపీ వైపు చూస్తున్న అంశం అయితే కనిపించింది. అంటే కొండా సురేఖ, కొండా ఫ్యామిలీకి మాత్రం లాస్ట్ ప్రధానంగా ఉన్న పార్టీలలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బీజేపీ మిగిలిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. టీడీపీ నుంచి తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టడం కావచ్చు, ఆ తర్వాత
అయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, అంటే ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ తిరిగిన కొండా సురేఖకు ప్రస్తుతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కనిపిస్తున్న ఒక బీజేపీ పార్టీ తప్ప మిగతా ఆప్షన్ లేదు అనే అంశం అయితే కనిపిస్తూ బీజేపీ కూడా అదే ఒకవైపు చూసింది. మంత్రాలు మొదలుపెట్టిన ప్రయత్నాలు జరిగినాయని కొన్ని ఆరోపణలు కూడా వినిపించి, అలాగే కొండా సుష్మిత పైన కూడా చాలా వరకు వార్తలు వచ్చినాయి. తను జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా తన పైన కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే మొత్తానికి చూస్తే బీజేపీ ఖచ్చితంగా ఆ స్ట్రాటజీని ఏ విధంగా అయితే ఇతర రాష్ట్రాల్లో స్ట్రాటజీ ఉపయోగించిందో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్ట్రాటజీ ఉపయోగించిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. రైట్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక నేపాల్లో మరో ముప్పు పొంచి ఉంటుంది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత.